ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అనే పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తక రచయిత శ్రీ విభూతి భూషణ్ బెనర్జీ గారు. వీరు ఈ పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. ప్రశాంతంగా ఉన్న ఆ మైదానం పంచన ఉన్న చెట్ల మీద నీరెండ పడుతోంది. వెదురుతోపు వైపు తిరిగి చూసేసరికి పిల్లల ముఖాలు తలపుకు వచ్చాయి. అడవిలా తయారై నీలమణిరాయి నివేశనంలో అటువైపున కొంత చోటు దుర్గ స్వయంగా బాగుచేసి తమ్ముడితో, ఆ చింత చెట్టు కిందకి వెళ్ళి అమ్మ వస్తుందో లేదో చూడు, నేను చప్పున వెళ్ళి బియ్యం పట్టుకొస్తాను అన్నది. ఓ చిన్న టెంకాయ చిప్పలో చాటుగా జాడీలోంచి ఇంత నూనె ఉంచుకుని తీసుకొచ్చింది. తాను చాటుగా తెచ్చిన వస్తువులన్నింటినీ తమ్ముడికి అప్పగించి, చప్పున తీసుకెళ్ళు, పరుగు తీయాలి అప్పు, గొడ్లు అవి వచ్చి తినకుండా ఉండే చోటు చూసి పెట్టిరారా అన్నది. ఇంతలో మాతూ వాళ్ళమ్మ వాణ్ణి తీసుకుని పెరటిదారినే మెల్లాలోకి వచ్చింది. ఇటు నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది దుర్గ. మాతూ తల్లి ఎన్నో ఏళ్లున్న మనిషి కాదు, చూపులకు అంత అనాకారి కాదు, కానీ మొగుడు పోయినప్పటి నుంచి కొంచెం మడ్డిగాను బక్కగాను తయారైంది. నీలి మైదానం వైపు వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తున్నాను, బంచి పళ్ళు ఉన్నాయి, తీసుకుంటావా అమ్మా అని అడిగింది. దుర్గ అడవంతా గాలించి తరచూ తెచ్చుకుంటూనే ఉంటుంది ఆ పళ్ళు. వద్దు, నేను కొననులే అన్నట్లు తల ఊగించింది. తీసుకోరాదుటండి అమ్మాయి గారు, ఎంత తీయటి పళ్ళు చూసి తీసుకొచ్చానని అంటూ ఒళ్ళోంచి 4 పళ్ళు తీసి చూపిస్తూ, చూడు ఎంతెంత పెద్ద పళ్ళో, ఈ కట్టెలు బజారుకు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి చాలాసేపు పడుతుందండి. ఈ లోపుగా ఓ కానీ పెట్టి మాతూకి పప్పులు ఏవైనా కొడి పెడదామని, తీసుకోండమ్మా, కానీకి 2 ఇస్తాను అన్నది మాతూ తల్లి. దుర్గ ఒప్పుకోలేదు. అప్పు, ఆ గిన్నెలో కాసిన పేలాలున్నాయి, కానీ తీసుకొచ్చి పెట్టరా వీళ్ళకి అన్నది. వాళ్ళు దొడ్డిదారిన వెళ్ళిపోగానే మళ్ళీ ఇద్దరు తమ సంతర్పణ సరుకులు తీసుకుని వెళ్ళారు. చుట్టూ అంతా అడవి, బయట నుంచి చూస్తే ఏమీ కనిపించదు. బొమ్మరింట్లో పిడతల్లాంటి పెద్ద పిడతతో బియ్యం పొయ్యి మీద పెట్టి, ఇవిగో ఈ పళ్ళు చూసావా అప్పు, మేటే ఆలు ఎంతెంత పెద్దవో తీసుకొచ్చాను ఓ చోటు నుంచి, పూంటే వాళ్ళ తాళ్లతోపులో ఒక పొదపైన చాలా ఉన్నాయి, అన్నంలో వెయ్యరా. అన్నంలో వేయనా అని అడిగింది దుర్గ. అప్పు ఎంత హుషారుగా ఎండిపోయిన పుల్లలు అవి ఏరుకొచ్చాడు. ఇది వాళ్ళ మొదటి వనభోజనం. ఇక్కడ నిజమైన కూర, నిజమైన అన్నం వండుకుంటున్నామన్న విశ్వాసం వాడికి ఇంకా కలగలేదు. బొమ్మరింట్లో వనభోజనం లాంటి ఉత్తుత్తి భోజనానికే చాలాసార్లు చేశారు. ఏమైతేనేం కానీ వనభోజనానికి మంచి అనువైన చోటు, అనువైన సమయం లభించాయి. చుట్టూ చిన్న చిన్న చెట్ల గుబుళ్ళు, అటువైపున కంచె చెట్ల మీద దొండపళ్ళు దండిగా ఉన్నాయి. మారేడు చెట్ల తోపులో శాఖోటక పుష్పాలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మోడువారిన చిన్న చెట్ల మీద కాటుక పిట్టలు తెగ గంతులేస్తూ వృధ చేస్తున్నాయి. చుట్టూ చెట్లు పొదలు మధ్యన చాటుగా సందడి లేకుండా ఉన్న చోటు. వసంత ఋతువు అవటం వల్ల ఏ పొద చూసినా చక్కగా పచ్చగా గుబురుగా ఉంది. అత్తి చెట్లనున్న పూలగుత్తులు ఆ పాడుబడ్డ నివేశనానికి వెలుగునిస్తున్నాయి. పంపరపనస చెట్ల పూత కొన్నాళ్ల నుంచి మంచు పడుతూ ఉండటం వల్ల రాలిపోయినా పైకొమ్మలవి ఇప్పటికీ ఇంకా చాలా తెల్లటి పూలున్నాయి. దుర్గ ఇటీవలి చెట్లు, చేమలు, దొడ్లు, దోవలు బాగా అలవాటైపోయిన ఈ గ్రామంలోని ప్రతి చిన్న ప్రదేశాన్ని అంటిపెట్టుకొని తిరుగుతోంది. రానున్న విరహంలోని ఏ విషాదంలోనో తనకెంతో ఇష్టమైన ఈ లొద్దుగు చెట్టు కింద నుంచి వెళ్ళే దారి, తమ ఇంటి వెనకవైపునున్న వెదురుతోపు, చెట్ల నీడలు వ్యాపించి ఉండే రేవు అన్నీ మిళితమై ఉన్నాయి. తన అప్పు, తన బంగారు చిట్టి తమ్ముడు, తాను ఒక్క క్షణమైనా చూడకుండా విడిచిపెట్టి ఉంటే మనసు పీకే తమ్ముడు, వాణ్ణి విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళాలో. ఒకవేళ తానింక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాకపోతే నితం అత్తలాగా ఈ ఇంట్లోనే ఉండేది. నితం అత్త పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ పుట్టింటికి రానేలేదు. ఎన్నాళ్ళ నాటి సంగతో ఇది. తాను పుట్టిన దగ్గర నుంచి వింటూనే ఉంది. ఆవిడ్ని ముర్లిదాబాద్ జిల్లాలో ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటారు. అదెంత దూరమో ఎక్కడో. ఆవిడ సంగతి మళ్ళీ కనుక్కున్న వాళ్లే లేరు. అసలు ఉన్నదో పోయిందో కూడా ఎవరికీ తెలియదు. నితమత్త మళ్ళీ తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు, తమ్ముళ్ళని చెల్లెళ్ళని కూడా చూసి ఎరగదు. ఒక్కొక్కరే అందరూ పోయారు. అమ్మో,
మనుషులింత కటిక గుండెల వాళ్ళు ఎలా అవుతారో ఆమె అతీగతి కనుక్కున్న వాళ్లే లేరు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ నితం అత్త తలపుకు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు కంటతడి పెట్టుకున్నది తాను. ఇప్పుడు హఠాత్తుగా ఆవిడ తిరిగి వస్తే ఒకవేళ పాడుపడి అడవిలా తయారైన ఈ పుట్టిల్లు చూసి ఏమనుకుంటుంది? ఒకవేళ తాను కూడా అలా అయితే ఈ అమ్మని నాన్నని అప్పుని విడిచిపెట్టాల్సి వస్తే ఇంకా మళ్ళీ ఎన్నటికీ చూడడానికి ప్రాప్తం లేకుండా ఎన్నటికీ ఈ ఇల్లు, ఈ లొద్దుగ చెట్లు, ఈ ఏటికెళ్లే దారి తలుచుకుంటే కాళ్లలోంచి వణుకు పుట్టుకొస్తోంది. ఎందుకొచ్చింది? ఇటీవల ఎందుకనో తన జీవితంలో ఏదో త్వరలో ముంచుకు రాబోతున్నదని తడుతోంది. ఇంకెన్నడూ జీవితంలో రానిదేదో త్వరలో రాబోతున్నది. రాత్రింబగళ్ళు ఆదు మరచి ఆడుకుంటున్నా, పాడుకుంటున్నా, పనిచేస్తున్నా మధ్య మధ్య తరచూ ఇదే మనస్సుకు తడుతూ ఉంటుంది. అదేమిటో తనకి సరిగ్గా తెలియదు. అలా ఎందుకు తడుతున్నదో కూడా తెలియదు. అయినా అదేదో రాబోతోంది, త్వరలోనే రాబోతోందని మాత్రం తోస్తోంది. వనభోజనం మధ్యలో తన మెల్లాలో ఎవరివో పిలుపులు వినిపించాయి. బినీ గొంతుకురా ఉందిరా, వెళ్ళి రమ్మని పిలుచుకురారా అప్పు అన్నది దుర్గ. కొంచెం సేపటికి అప్పు వెనకాలే దుర్గయ్యుడిదే ఓ నల్లటి పిల్ల వచ్చింది. కొంచెం ఆత్రంగా, ఏం చేస్తున్నారు దుర్గా దీదీ అని అడిగింది. రాబిని, వనభోజనం చేస్తున్నాం, కూచో. ఆ అమ్మాయి ఆ వీధి కాశీనాథ చక్రవర్తి కూతురు. మాసిన గుడ్డ కట్టుకుని ఉంది. చేతికి సన్నటి మామూలు గాజులున్నాయి. కొంచెం పొడగరి, ముఖం మామూలుగానే ఉంటుంది. ఆ పిల్ల తండ్రి జుగే బ్రాహ్మడని ఏ సామాజిక కార్యకలాపాల్లోనూ అతన్ని ఎవ్వరూ పిలవరు. వెలివేయబడిన వాడిలాగా ఊరి చివర కాపురం ఉంటున్నాడు. స్థితిగతులు కూడా ఏమీ బాగా లేవు. బిని దుర్గ పురమాయించిన పనులన్నీ చేసి పెట్టడం మొదలుపెట్టింది. ఏదో పెత్తనాలకని బయలుదేరితే లాభించే పనిలోనికే వచ్చి పడింది. ఇప్పుడు వీళ్ళు తనను కూడా భోజనంలో పాల్గొననిస్తారా లేదా అన్న సంకోచభావం ఉల్లాసంతో కూడిన ఆ పిల్ల మాటల్లో వెల్లడవుతోంది. బినీ, ఇంకా 2 ఎండుపుల్లలు ఏరుకొస్తావా? పొయ్యి సరిగ్గా మండటం లేదు అన్నది దుర్గ. బినీ వెంటనే తీసుకురావడానికి పరిగెత్తింది. కాసేపటికల్లా మోపెడు చితుకులు తెచ్చి అక్కడ పడేసి, ఇవి సరిపోతాయా? ఇంకా తీసుకురా నా దుర్గా దీదీ అన్నది. బినీ వచ్చింది. అది కూడా ఇక్కడే తింటుంది. ఇంకో గుప్పెడు బియ్యం తీసుకురారా అప్పు అని దుర్గ అన్నప్పుడు సంతోషంతో బినీకి ఇంత ముఖం అయింది. కాసేపయ్యాక బినీ నీళ్లు తెచ్చి పెట్టింది. ఏమేం కూరలు చేస్తున్నావు దుర్గా దీదీ అని ఆత్రంతో అడిగింది బినీ. అన్నం దింపి కాస్త నూనె వేసి వంకాయ ముక్కలు వేయించింది దుర్గ. కాసేపయ్యాక ఆ చట్టికేసి తెల్లబోయి చూస్తూ అప్పుని పిలిచి, సరిగ్గా నిజంగా వంకాయ వేపుడు రంగే వచ్చిందిరా, చూసావురా అప్పు, సరిగ్గా అమ్మ వేయించిన వేపుడులానే ఉంది కదూ అన్నది. అప్పు కూడా అంతా ఆశ్చర్యంగానే ఉంది. తమ వనభోజనంలో నిజమైన అన్నం, నిజమైన వేపుడు కూర లభ్యమవుతాయని వాడికి ఇంతవరకు నమ్మకం కుదరలేదు. తర్వాత ఇద్దరూ ఎంతో సంతోషంతో అరిటాకుల్లో పెట్టుకుని తినడం ప్రారంభించారు. అన్నం, వంకాయ వేపుడు కూర, అంతే, ఇంకేం లేదు. అప్పు ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే దుర్గవాడికేసి చూస్తూ ఆత్రంగా, వేపుడు ఎలా ఉందిరా అని అడిగింది. చాలా బాగుందక్క, కాస్త ఉప్పు వేయలేదన్న మాట, కానీ ఇవాళ వంట పదార్థాల జాబితాలో ఉప్పును పూర్తిగా వదిలేశారు. ఉప్పు ఏ కరువున కూడా వేయలేదు. కానీ ముగ్గురు ఎంతో సంతోషంతో రాములక్కాయలు, నీళ్లు తక్కువ అడుగంటిన వంకాయ వేపుడు వేసుకుని వనభోజనం చేస్తున్నారు. దుర్గ తొలి వంట ఇది. ఆశ్చర్యంతో, ఆనందంతో తన చేతి నైపుణ్యాన్ని తనలో తానే మెచ్చుకోసాగింది. ఈ అడవి పొదల మధ్య, ఎండిపోయిన సీతాఫలం చెట్ల ఆకుల మధ్య, ఖర్జూర చెట్టు కింద ఎండి రాలిన ఖర్జూర మట్టల పక్కన కూర్చుని నిజమైన అన్నం కూర వండుకు తినటం. తింటూ తింటూ దుర్గ అప్పు కేసి చూసి అని నవ్వింది. ఆ సంతోషంలో ముద్ద గొంతుకు అడ్డంబడి కొరబోయింది. బిని తింటూ తింటూ భయంగా, కొంచెం నూనె ఉందా దుర్గాది, మేటే ఆలు అన్నంలో కలిపేసుకుంటాను అన్నది. అప్పు ఒక్క పరుగున వెళ్ళి, కాస్త నూనె తీసుకురారా అన్నది దుర్గ. ఆనందోత్సాహాలతో వెలుగుబాటలు ఏర్పడి ఎప్పటికప్పుడు గగుర్పాటు కలిగించే మధుర జీవితాలకు ఇదే ప్రారంభం వీళ్ళకి. క్రమంగా దూరదూరాలకు దృష్టిని విస్తరింపజేసే ఈ ఆనంద జీవిత పథంలో వీళ్ళు సరికొత్త బాటసారులు. ఆ మార్గపు మలుపుల్లోకి, ఫలపుష్పాలకి, సుఖదుఖాల్లోకి వీరి అభ్యర్థన సరికొత్తది. ఆనందం, ఆనందం, విస్తృతమవుతున్న ఆనందం.
జీవితంలో మధ్య మధ్య ఏ అవాంతరాలున్నాయో, తుషార ధవళ శిఖరాల కవతల ఏమున్నదో కనిపించనీయని ఆనందం వాళ్ళ ఆనందం. అతి సామాన్యములైన చిన్న వస్తువులతో సమకూరిన అమందానందం. అమ్మతో ఏమని చెప్దామక్క, సాయంత్రం మళ్ళీ అన్నం తిందామా అని అడిగాడు అప్పు. పో, అమ్మతో చెప్తారా ఎవరైనా ఎక్కడైనా, సాయంకాలానికి చూడు ఆకలిస్తుంది మళ్ళీ అన్నది దుర్గ. జుగి బ్రాహ్మణుడు వచ్చి మంచినీళ్ళు అడిగితే అతను త్రాగిన చెంబు మళ్ళీ శుద్ధి చేసి తోముకోవాలి. బిని కొంచెంసేపు సందేహించి అప్పు గ్లాసు కేసి చూపిస్తూ, నా నోట్లో కాసిన నీళ్లు పోస్తావా అప్పు, గొంతు తడారిపోతోంది అన్నది. తీసుకో బినీది, తీసుకుని నోటి దగ్గర పెట్టుకుని తాగరాదు అన్నాడు అప్పు. అయినా బినీకి ధైర్యం చాలలేదు. తీసుకో బిని, గ్లాసు తీసుకుని తాగు అన్నది దుర్గ. భోజనాలు అవి అయ్యాక ఆ పిడత పారేసుకోవద్దు, మళ్ళీ ఇంకోసారి ఎప్పటికైనా పనికొస్తుందే, ఈ రాగి చెట్టు కొమ్మకు తగిలించి ఉంచుదాం అంది దుర్గ. అక్కడ పెడితే ఉంటుందా ఏ, మాతు వాళ్ళమ్మ పుల్లలు ఎరుకోవడానికి ఇటు వచ్చినప్పుడు కనిపిస్తే చాలు ఎత్తుకుపోతుంది, భలే దొంగ అన్నాడు అప్పు. ఓ పడిపోయిన గోడ కంతలో ఆ పిడతను దాచింది దుర్గ. అప్పు గుండె దడదడ కొట్టుకుంది. కంతకి పైగా ఉన్న ఇంకొక చిన్న కంతలో వాడు ఒక సిగరెట్ దాచుకున్నాడు. అక్కడికి ఎడుతుందేమో అక్క. నేడా వాళ్ళ ఇంటికి కొద్ది రోజుల క్రితం నేడా బావా అతని స్నేహితుడు వచ్చారు. వాళ్ళది కలకత్తా దగ్గరలో ఏదో ఊరు. దర్జాగా ఉంటాడు. సిగరెట్లు తెగ కాలుస్తాడు. కాల్చి పారేసి మళ్ళీ అప్పుడే ఇంకొకటి వెలిగిస్తాడు. సిగరెట్ కాల్స్తే ఎలా ఉంటుందో ఒకసారి కూడా చూడాలనుకున్నాడు అప్పు. వాడు నేడాతో గుసగుసలాడి ఊళ్ళో హరీష్ జుగి కొట్లో 3 కానులిచ్చి పైన రంగు కాగితం ముక్క చుట్టిన 10 సిగరెట్లు కొనుక్కునొచ్చాడు. ఆ రోజున బాగా చెట్ల గుబురుకు వెళ్ళి ఆ మధ్యలో కూర్చుని ఒక్కడు సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. బాగుండలా, ఏమిటో చేదుగా తిప్పుతున్నట్లుంది. 2 గుక్కలు తాగి ఇహ కాల్చలేకపోయాడు. కానీ తన వంతు ఉన్న మిగిలిన 4 సిగరెట్లు పారేయలేకపోయాడు. నేడా బావ దగ్గర ఖాళీ పెట్టె ఒకటి తీసుకుని అందులో ఈ సిగరెట్లు 4 పెట్టి ఈ పాడుబడ్డ చోట పాత గోడ కంతలో దాచాడు దాన్ని. మొదట సిగరెట్ కాల్చిన రోజున కాల్చటం అవగానే అమ్మ వాసనని ఎక్కడ పట్టేస్తుందో అని వాడి గుండెల్లో రాయి పడింది. బోలెడన్ని రేగుపళ్ళు నమిలి ఉఫ్ ఉఫ్ అని అరిచేతుల్లో ఆవిరి పట్టి వాసన చూసుకుని పరీక్షించుకుని మళ్ళీ పోయి మామూలు మనుషుల్లో కలిశాడు. ఇవాళ ఇంకేముంది, వస్తువుతో సహా పట్టుబడిపోవాల్సి వస్తుందల్లే ఉంది. కానీ అక్కకి గోడ కటువైపుకు వెళ్ళవలసిన అవసరం కలగలేదు. ఆ పని ఇక్కడే అయిపోయింది. ఇక్కడితో ఈ ప్రసంగం ఆపేస్తానండి. తిరిగి తర్వా భాగంలో చదువుతాను. అంతవరకు మీకు గనక పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.